నీట్ ప్రొటెస్ట్ జరిగిన జంతర్ మంతర్ ప్లేస్లో ఇప్పుడైతే రిజర్వేషన్ హటావో అని కొత్త మూవ్మెంట్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఫుల్గా జనాలు అయితే గుమిగూడారు. అంతా వాళ్ళైతే రిజర్వేషన్ గురించి అయితే ప్రొటెస్ట్ అయితే చేస్తూ ఉన్నారు జంతర్ మంతర్ ఏరియాలో, ఢిల్లీలో. అసలు రిజర్వేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? జనవరి 26, 1950 అప్పుడు రిజర్వేషన్ అనేది అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ రిజర్వేషన్ అనేవి స్టార్ట్ అయినది 1932లో పూనా ప్యాక్ట్. కొన్ని రిజర్వ్డ్ సీట్స్ అయితే పెట్టారు కొన్ని డిప్రెస్డ్ క్లాసెస్కి జనరల్ హిందూ ఎలక్టరేట్లో. నెక్స్ట్ 1942లో బ్రిటిష్ గవర్నమెంట్ అయితే 8.5% రిజర్వేషన్ అయితే ఇచ్చింది షెడ్యూల్డ్ క్యాస్ట్కి సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్లో. నెక్స్ట్ 1950లో అయితే ఇంకా మెయిన్గా ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అయితే స్టార్ట్ అయ్యాయి మన ఇండియాలో. అసలు రిజర్వేషన్ రావడానికి మెయిన్ కారణం అన్టచబిలిటీ. అలా ఎస్సీ ఎస్టీలని అన్టచబుల్స్గా దాదాపు ఒక 2000 ఏళ్ళు అయితే చూశారు వాళ్ళు అన్టచబుల్స్గా. ఇప్పుడు రిజర్వేషన్ వచ్చి జస్ట్ 76 ఇయర్స్ అయితే అవుతుంది. మరి 2000 ఏళ్ళగా అణచబడిన ఒక కమ్యూనిటీ జస్ట్ 76 ఇయర్స్కే బాగుపడిపోతుందని ఎలా అనుకుంటారు? అసలు 2000 ఏళ్ళగా వాళ్ళని ఎలాంటి జాబ్స్ అయితే చేయనీయలేదు, ఎలాంటి బిజినెసెస్ చేయనీయలేదు. ఓన్లీ చీప్ లేబర్ వర్క్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే చేయనిచ్చారు. అలాగే టెంపుల్స్లోకి ఎంట్రీ లేదు, వాళ్ళు తాగే నీళ్లు కూడా సపరేట్ బావులు ఉంటాయి. ఇలాంటివి ఇంకా చాలా దారుణాలు అయితే ఉన్నాయి. అందుకు రిజర్వేషన్ అనేది అయితే వచ్చింది. మరి 2000 ఏళ్ళగా అణచబడిన ఒక కమ్యూనిటీ 76 ఏళ్లలో బయటకు వస్తుంది అని మీరు అనుకుంటున్నారా? అసలు ఈ రిజర్వేషన్ రావడానికి కారణం ఎవరు? మీరు ఎవరిని బ్లేమ్ చేయాలి? జనరల్ కేటగిరీ వాళ్ళ తాతలు ముత్తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే బ్లేమ్ చేయాల్సి ఉంటుంది మీరు. వాళ్ళు ఒకవేళ ఎస్సీ ఎస్టీలని అన్టచబుల్స్గా చూడలేదనుకోండి, ఈ రిజర్వేషనే ఉండేది కాదు అసలు. వాళ్ళనైతే మీరు బ్లేమ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అడిగారు అనుకోండి, మమ్మల్ని 2000 ఏళ్ళు అన్టచబుల్స్గా చూశారు కదా, మాకు కూడా 2000 ఏళ్ళు రిజర్వేషన్ ఇవ్వండి అన్నారు అనుకోండి, అప్పుడు దోలు తిరిగిపోద్ది. కాబట్టి ఉన్నది ఉన్నట్టు వదిలేస్తే మేలు అని నేను అనుకుంటా ఉన్నా. మరి మీరేమనుకుంటా ఉన్నారు జనరల్ కేటగిరీ వాళ్ళు? ఎస్సీ ఎస్టీలని 2000 ఏళ్ళగా అన్టచబుల్స్గా చూసాము, వాళ్ళని పూర్తిగా అణచివేశాము, కాబట్టి కొంచెం రిజర్వేషన్ ఉండనియండి అని వదిలేస్తారా? లేదంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అలాగే ఉంచేసి ఓసీలో కూడా ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి అని ప్రొటెస్ట్ చేస్తారా? లేదు మాకు లాభం జరగకపోయినా పర్లేదు, ఎస్సీ ఎస్టీలకి మాత్రం న్యాయం జరగకూడదు అంటారా? 2000 ఏళ్ళగా వాళ్ళ మీద ఫుల్గా హేటెడ్ అయితే పెంచుకున్నాము, వాళ్ళని చాలా దారుణంగా అయితే తొక్కేసాము, ఇప్పుడు కూడా అలాగే తొక్కుతాము, ఇప్పుడు కూడా అలాగే హేటెడ్ అయితే పెంచుకుంటాము అంటారా? కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇది ఒక హారిబుల్ ఇన్సిడెంట్ మహారాష్ట్రలో జరిగింది. వీడికైతే ఫోన్ కావాలంట, ఫోన్ కొనేకపోతే దూకుతా అని బెదిరిస్తూ ఉన్నాడు వాళ్ళ పేరెంట్స్ని. వాళ్ళ పేరెంట్స్ మ్యాక్సిమం వాడు ఇంత దారుణంగా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అడిగింటారు, సర్లేరా బాబు కొనిస్తాము వచ్చేయని వింటారు. కానీ వాడు రాకుండా అలాగే ఉంటున్నాడు. దానికి రీజన్ ఏంటో అర్థం కావట్లేదు. మరి ఇతన్ని కాపాడడానికి వాళ్ళ ఫాదర్ అయితే దగ్గరికి వెళ్ళి స్లిప్ అయిపోయి ఇద్దరు పడిపోయారు కింద, ఇద్దరు చనిపోయారు. అది చూసి వాళ్ళ మదర్ కూడా ఇంకా తట్టుకోలేక దూకేసిందంట. ముగ్గురు ఒక ఫోన్ కోసం ముగ్గురు ఫ్యామిలీలో అయితే చనిపోయారు. ఈ మధ్య ఈ జెన్జీ ఎలా ఉన్నారంటే ఫోన్ కొనివ్వలేదని సూసైడ్ చేసుకుంటున్నారు, జస్ట్ ఫాదర్ తిట్టాడని సూసైడ్ చేసుకుంటున్నాడు, చిన్న చిన్న వాటికి కూడా అంత సూసైడ్ అయితే చేసుకుంటా ఉన్నారు వీళ్ళు. నెక్స్ట్ ఫేమస్ యాక్ట్రస్ షౌకార్ జానకి గారు చాలా ఏళ్ళగా ఇండస్ట్రీలో ఉన్నారు, ఆమె అయితే చనిపోయారు. రెస్ట్ ఇన్ పీస్ టు హర్. నెక్స్ట్ సీజేపీ ప్రొటెస్టర్స్ రాజస్థాన్లో స్కూళ్ళని చెక్ చేయడానికి అయితే వెళ్ళారు. అక్కడున్న విలేజర్స్ అయితే వీళ్ళని తరిమి అయితే కొట్టారు. వీళ్ళు మామూలుగా పర్మిషన్ తీసుకొని వెళ్ళాలంట, వీళ్ళైతే పర్మిషన్ తీసుకోలేదంట, డైరెక్ట్ అయితే వెళ్ళిపోయారు. అది అలా గొడవగా మారిపోయింది. వీళ్ళనైతే ఫుల్ తరిమి అయితే కొట్టినారు. దీని గురించి వీళ్ళు ఇప్పుడు పెద్దగా రాజస్థాన్లో పెద్ద ప్రొటెస్ట్ అయితే చేస్తాము, ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలి అంటున్నారు. నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్ అయితే ఒక ట్వీట్ అయితే పెట్టారు. వి ఛాలెంజ్ చంద్రబాబు గారు అండ్ నారా లోకేష్ గారు టు ఆర్డర్ ఏ సిబిఐ ఎంక్వైరీ ఇంటూ మెగా డిఎస్సి స్కామ్ అంట. అసలు ఆల్రెడీ వీళ్ళు కేసులు అయితే వేసినారు దాని మీద, డిఎస్సి మీద స్కామ్ జరిగిందని చెప్పేసి. కోర్టు కొట్టేసింది ఎలాంటి ఆధారాలు లేవని. కానీ వీళ్ళు ఇంకా సిబిఐ ఎంక్వైరీ వేయాలా అది వేయాలా అంటా ఉన్నారు. ఆర్ యూ రెడీ టు యాక్సెప్ట్ ద ఛాలెంజ్ జై టీడీపీ? వైఎస్ జగన్ గారి ఓపెన్ ఛాలెంజ్కి మీరు రెడీనా చంద్రబాబు? డిఎస్సి నియామకాల్లో మీరు ఏ అవినీతికి పాల్పడకపోతే ఛాలెంజ్ను స్వీకరించండి, సిబిఐ ఎంక్వైరీ కోసం లేఖ రాయండి. సవాల్ను స్వీకరించి మీరు సిబిఐ ఎంక్వైరీ కోరకపోతే తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్లే అంట. దీనికి నారా లోకేష్ గారు కూడా ఒక రిప్లై అయితే ఇచ్చారు. మై ఛాలెంజ్ టు యువర్ లీడర్, ఫస్ట్ ఆస్క్ హిమ్ టు టెల్ వాట్ డిఎస్సి స్టాండ్స్ ఫార్, వాట్ ఏపీపీఎస్సి స్టాండ్స్ ఫార్ అంట. దానికి డిఫరెన్స్ అయితే చెప్పమంటున్నాడు. మీ నాయకుడికి అసలు డిఎస్సి ఫుల్ ఫామే తెలియదు, ఏపీఏపీఎస్సి ఫుల్ ఫామ్ కూడా తెలియదు. మొన్న రీసెంట్ ఒక ప్రెస్ మీట్లో డిఎస్సి అంటే ఏపీపీఎస్సీనే కదా అంటున్నాడు జగన్ గారు. దాని గురించి నారా లోకేష్ గారు అయితే ముందు డిఫరెన్స్ అయితే చెప్పండి, వాటి అబ్రివేషన్ చెప్పండి, అప్పుడు మీ ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేస్తా అంటున్నాడు. ఈ రోజు అయితే చిరంజీవి గారి బర్త్డే, కరెక్ట్గా నెల ముందు, ఈ రోజుకి నెల ముందు నుంచి ఫుల్గా ఆయన మీద ట్రాల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఆయన తొక్కేస్తారు, వాళ్ళ తోటి యాక్టర్స్ని తొక్కేస్తారు, వాళ్ళ కొడుకు లెవెల్లో ఉన్న యాక్టర్స్ని తొక్కేస్తారని చెప్పేసి ఫుల్గా ట్రాల్స్ అయితే జరిగినాయి ఈ నెలంతా.
దానికోసం ఇప్పుడు ఈ మెగాస్టార్ బర్త్డే ఈవెంట్లో చాలామంది దాని గురించి ఆ ట్రాల్స్ గురించి అయితే మాట్లాడారు. ఫస్ట్గా ముందు ఎస్కేఎన్ గారు అయితే బర్త్డే విషెస్ చెప్తా ఉన్నారు. హ్యాపీ బర్త్డే మెగాస్టార్, హ్యాపీ బర్త్డే మెగాస్టార్. స్వీట్ వాయిస్. ఒకటే ఒక మాట, ఆయనకి ఎక్కడం తెలుసు, తొక్కడం తెలియదు. నెక్స్ట్ బండ్ల గణేష్ మాట్లాడుకుంటారు, చిరంజీవి తొక్కేసాడు, చిరంజీవి తొక్కుతాడా? చిరంజీవి ఎవరిని తొక్కడయ్యా, ఎక్కుతాడు, ఎక్కిస్తాడు, లేపుతాడు, లేపి కూర్చోబెడతాడు. ఎవరికి టాలెంట్ ఉంటే, ఎవరికి శక్తి ఉంటే, ఎవరికి నిజాయితీ ఉంటే వాళ్ళను ఉన్నతమైన కూర్చోబెట్టడమే మెగాస్టార్ చిరంజీవి యొక్క లక్ష్యం, ఆదర్శం, అభిమానం. ఆయన గురించి కొందరు అది బండ్ల గణేష్ గారు అన్నారు. నెక్స్ట్ హైపరాది. ఒక 1 month నుంచి చిరంజీవి గారిని తొక్కేశాడు అనే ఒక రాంగ్ కంటెంట్ ఇన్స్టాగ్రామ్ నుంచి అదంతా పోస్ట్ చేస్తున్నారు. 1 month నుంచి కరెక్ట్గా జరుగుతుంది అంటే అది ఏమన్నా క్యాంపెయిన్ ఏమన్నా చేశారేమో కావాలని. ఇది నాకు ఇప్పుడు నేను చెప్తున్నా, అవును చిరంజీవి గారు తొక్కేశారు. ఏంటో తెలుసా, ఇండస్ట్రీలో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో నంబర్ 1 అనేది కంటిన్యూ అవ్వటం ఎవరి వల్ల కాదు అని అహంతో మాట్లాడుకుంటారే, వాళ్ళ అహాన్ని తొక్కేశాడు. 30 సంవత్సరాలు కంటిన్యూగా నంబర్ 1గా ఉన్నాడు. పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద కలెక్షన్లు బాలీవుడ్లో ఈ ఏజ్ వరకు కూడా హీరోగా కంటిన్యూ అవ్వడం అనేది అయితే అదైతే గ్రేటే. ఈయన వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు వీళ్ళందరూ ఇంకా హీరోలుగా చేస్తూ ఉన్నారు ఈ ఏజ్లో కూడా. అదైతే గ్రేటే మరి మెయింటైన్ చేయడం. అలాగా మామూలుగా అయితే ఇప్పటికీ ఇంకా సైడ్ రోల్ కానీ, ఫాదర్ క్యారెక్టర్స్ కానీ అలా అయిపోతారు, కానీ వీళ్ళు మాత్రం అలాగే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఉంటాయి, అది టాలీవుడ్ లో సాధ్యం కాదని ఊహల్లో బ్రతికారు చూసావా, ఆ ఊహల్ని తొక్కేశాడు. తెలుగు సినిమాకి అలాంటి కలెక్షన్లు రప్పించి చూపించాడు. అలాగే డ్యాన్స్ అంటే నడవటం, హీరోయిన్ చుట్టూ తిరగటం అని అన్ని లాంగ్వేజ్ వాళ్ళు ఒక భ్రమంలో బతుకుతుంటే ఆ భ్రమల్ని తొక్కేశాడు. డ్యాన్స్ అంటే ఏంటో చూపించాడు, ఇండియన్ సినిమాని ఏలాడు. కలెక్షన్స్, డ్యాన్స్ ఈ రెండిట్లో మాత్రం మంచి కలెక్షన్స్ తెప్పించేటోడు. మంచి డ్యాన్స్ మూమెంట్స్ కూడా కొత్త కొత్త బ్రేక్ డ్యాన్స్ టైప్లో ఈయన ఇంట్రడ్యూస్ చేశాడు. అలాగే హీరో అంటే డబ్బులు సంపాదించుకుంటారు, దాచుకుంటారు, బంగ్లాలు కట్టుకుంటారని రాంగ్ మైండ్ సెట్తో ఉండే వాళ్ళ మైండ్ సెట్ని తొక్కేశాడు. సహాయ కార్యక్రమాలు చేపట్టాడు, కొన్ని వేల మందికి సహాయం చేశాడు. చాలా బ్లడ్ బ్యాంక్ అవి అయితే సహాయాలు చేశాడు. మరి ఈయన కన్నా ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు అయితే ఎక్కువగా సహాయం అయితే చేస్తాడు. మరి ఈయన బయట పడవేమో కానీ మనకు తెలీదు. పవన్ కళ్యాణ్ గారి కొన్ని అయితే బయటపడతాయి. రజనీకాంత్ ప్లస్ కమల్ హాసన్ ఈజ్ ఈక్వల్ టు మెగాస్టార్. రజనీకాంత్ ప్లస్ కమల్ హాసన్ ఈజ్ ఈక్వల్ టు మెగాస్టార్ అంటున్నాడు. అదైతే మరి కంపారిజన్లు మానేయాలి. ఎవరి గ్రేట్నెస్ వాళ్ళకు ఉంటుంది. 10 మంది బాధ ఆయన బాధ అనుకునే క్యారెక్టర్ అయింది, 10 మంది ఆనందపడితే ఆనందపడే క్యారెక్టర్ అయింది. ఇలా చాలామంది అయితే చిరంజీవి గారి మీద జరుగుతున్న ట్రాల్స్ గురించి అయితే నిన్న జరిగిన ఈవెంట్లో అయితే మాట్లాడారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు రాలేదని చెప్పి ఆయన థర్డ్ కాపీ అయితే వచ్చాడు. లేకపోతే మేము ఇక్కడ ఉండేతోలంగా ఉన్నా. జగన్ గుర్తుపెట్టుకో, నిన్ను పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, మా పార్టీ కాదు, మా పవన్. ఆల్మోస్ట్ ఇంకా పవన్ కళ్యాణ్ గారి థర్డ్ కాపీ. నెక్స్ట్ విశ్వంబర మూవీ లేట్ అయినా కానీ లేటెస్ట్గా వస్తుంది అంటున్నాడు డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ. విశ్వంబర ఇక్కడ ఉన్న చాలా మంది నా మీద కోపంగా ఉంటారు, చాలా మంది తిడుతున్నారు, చాలా మంది పొగుడుతున్నారు, చాలా మంది ట్విట్టర్లో వేసుకుంటున్నారు, రకరకాలుగా వేసుకుంటున్నారు. అప్పుడు వీళ్ళు రిలీజ్ చేసిన టీజర్గా ఆ మాత్రం వేసుకోవడంలో తప్పులేదులే. సో వాళ్ళందరికీ ఒకటే సమాధానం ఏంటంటే, రాసి పెట్టుకోండి, బలగుద్ది చెప్తున్నాను, విశ్వంబర లేటుగా వచ్చినా బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది. థ్యాంక్ యూ. మంచిగా విఎఫ్ఎక్స్ వర్క్ అయితే చేయాలా, మంచి గ్రాండ్గా ఉండాలా, లేదంటే కష్టం. స్టోరీ పర్లే, స్టోరీ ఉంటుంది, మంచి విఎఫ్ఎక్స్ వర్క్ అయితే ఉండాలా. ఎందుకంటే మన హాలీవుడ్ మూవీస్ అన్నీ చూసి పెరిగిన వాళ్ళం, మనం కూడా ఆ లెవెల్లో చేయాలి అనుకుంటాం, కానీ దానికన్నా చీప్గా ఉంటే మాత్రం బాగుండదు. నెక్స్ట్ చిరంజీవి బాబీ కొల్లి గారి కాకా మూవీ గ్లిమ్స్ అయితే వచ్చింది. ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది అంటే, ఒక కామన్ మ్యాన్ హౌ బికేమ్ లెజెండ్. వన్ కామన్ మ్యాన్ హౌ టు లెజెండ్ ఓవర్ అయ్యే. సో దట్ ఈస్ ద స్టోరీ లైన్ అని అనిపిస్తుంది. ఇందులో చిరంజీవి గారు ఒక మామూలు ఏదో అకౌంటెంట్ అనుకుంటా. అకౌంటెంట్ దగ్గర ఇన్ని గన్స్, ఇదంతా ఎందుకున్నాయి అంటే ఒక మాఫియా బ్యాక్ డ్రాపు, ముందు ఫ్లాష్ బ్యాక్లో భాషా ఫ్లాష్ బ్యాక్ ఆ టైప్లో ఏమన్నా ఉంటుంది ఏమో. మరి ఇది January 13th, 2027 అయితే రిలీజ్ అవుతుందంట.
అల్లు అర్జున్ గారి మూవీ రాకా, ఇదేమో కాకా. నెక్స్ట్ రవితేజ గారి ఇరుముడి బ్లాక్ బాస్టర్ అయితే అయ్యింది. కలెక్షన్స్ కూడా 14.80 వచ్చాయంట. ఇండియాలో 32,250 టికెట్స్ అయితే 1 అవర్లో అయిపోయాయంట. నెక్స్ట్ వరల్డ్ వైడ్ అయితే 1 డేలో 24.20 crores అయితే వచ్చాయి. ఇదైతే అవలీలగా 100 crores అయితే వస్తుంది. దీనికి సందీప్ రెడ్డి వంగ గారు కూడా అప్రిషియేషన్ అయితే ఇచ్చారు. నాని కూడా ట్వీట్ వేశాడు, నాగార్జున అక్కినేని గారు ట్వీట్ వేశాడు, రామ్ గోపాల్ వర్మ ట్వీట్ వేశారు, వరుణ్ తేజ్ కొనిదెల ట్వీట్ వేశారు, కిరణ్ అబ్బవరం అన్నయ్య మన నెక్స్ట్ మెగాస్టార్ కూడా ట్వీట్ వేశాడు. మొత్తానికి రవితేజ గారికి బ్లాక్ బాస్టర్ అయితే వచ్చింది. మూవీ కూడా బాగుందంట, థ్రిల్లర్ మూవీ విత్ ట్విస్ట్స్. నెక్స్ట్ లోకేష్ కనగరాజన్ DC మూవీ 100 crores అయితే కలెక్ట్ చేసింది. ఫస్ట్ మూవీ ఈయనకి హీరోగా డెబ్యూట్ మూవీ 100 crores అంటే మంచి విషయమే. ఇందులో ఆంధ్ర తెలంగాణ నుండే సగం వచ్చింటుంది వీళ్ళ కలెక్షన్. నెక్స్ట్ కామ్రేడ్ కళ్యాణ్, ఇది మా శ్రీ విష్ణు మూవీ. ఇందులో ఈమె సరస్వతమ్మ అంట, మాడుగుల బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. జై బాలయ్య. ఈరోజు ఈమె బర్త్డే కూడా. ఈ సినిమా అయితే October 9th అయితే రిలీజ్ అవుతుంది. శ్రీ విష్ణు మూవీ కామ్రేడ్ కళ్యాణ్, #లాల్ సలాం అంట. ఇవి మరి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ అయితే. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.